వ్యభిచారం చేయుచున్నటువంటి స్త్రీనే పట్టుకొచ్చారు, కానీ పురుషుడెక్కడా? అంటే స్త్రీయే పాపం చేస్తే స్త్రీనే కొట్టాలి, మరి పురుషుని కొట్టొద్దా? వీడు ఎంతమంది నేతలు చేయొచ్చా? ఎక్కడైనా జరగొచ్చా? ఏదైనా చేయొచ్చా? వాడి ఎటకారాలు ఏది చేసినా ఓకేనా? ఇంట్లో ఉన్న భార్య మాత్రము ఆ వంటింటి కుందేలాగా వంటింట్లోనే కూర్చోవాలి, ఏం మాట్లాడకూడదు, భర్తతో ఏం అనకూడదు, భర్తను ఏమనకూడదు. బయటికి ఎక్కడొచ్చి వీడు ఏ గాలి తిరిగి వచ్చినా వీడు కరెక్టే. కానీ ఏం మాత్రం బయటికి వెళ్ళి పక్కింటి ఆమెతో మాట్లాడి పక్కన పోతున్న ఒక ఆయనతో, అన్నా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఆయనతో ఎందుకు మాట్లాడావు అంటే, నువ్వు ఈ ఊరి మీదకి వెళ్ళి ఎక్కడ పడితే ఏ విధంగా ఎవరితో పడితే వాళ్ళతో ఏది పడితే అది మాట్లాడితే నువ్వు కరెక్టు. ఇంట్లో ఉన్న ఆడగూతులు బయటకు పోయి ఎత్తు మాత్రం తప్ప. బయటకు పోయి సకారు చేయమని చెప్పట్లా, నేను చెప్తున్నాను. నీ భార్య నీకు నమ్మకంగా ఉన్నది, నువ్వు నీ భార్యకి ఎంత నమ్మకంగా ఉంటున్నావు? ఈ వ్యభిచారంతో పట్టుబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి